చూద్దాం. హైదరాబాద్ బాలాపూర్లో దారుణం జరిగింది. మత్తు కోసం మెడికల్ డ్రగ్స్ తీసుకుని యువకుడు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మెడికల్ డ్రగ్స్ విక్రయిస్తోన్న సాహిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇంజెక్షన్లతో పాటు టాబ్లెట్స్ కు ఒకేసారి తీసుకోవడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. की उम्र 17 साल की उम्र है। बच्चा फर्स्ट ईयर में पढ़ रहा था एमएस कॉलेज के अंदर आरामगढ़ पे जो है। और वो बच्चा बिल्कुल जो है एक 2-2.5 महीने पहले मेरे साथ जमात में भी चला। वक्त लगाया हुआ था उन्हें नमाज़ा पढ़ना करना, बिल्कुल घरेलू काम को देखना। और बच्चा कोई ख्वाहिश में नहीं था, कोई फिरना ढूंढना करने में नहीं था। और वो बच्चे को जो है ना कोई दवा मिली, कोई इंजेक्शन के जरिए से बच्चे की मौत हो गई। तो ये इंजेक्शन कहाँ से मिला, क्या मिला, किधर से मिला हमको भी वो बात का पता नहीं चला। वो बच्चा कहाँ से लिया था, किस माहौल में बैठता था। और 2 बच्चे इसी के साथ में जो है ना दवाखाने में, एक बच्चा जो है ना असरा हॉस्पिटल में है, एक बच्चा अवेसी हॉस्पिटल के अंदर है। और ये जहाँ तक भी मेरी बात जो भी सुन रहे मेरे भाई बहनें जितने भी है, उनकी औलादों के लिए खास तौर पे बहुत अदबन गुजारिश है कि अपने बच्चों को जो है ना कहाँ पर जा रहे हैं, कहाँ पर बैठ रहे हैं, कहाँ उठ रहे हैं, उनकी निगरानी करिए खुदा के वास्ते। ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏంటి డ్రగ్స్ ఏ విధంగా విక్రయిస్తున్నారు, అవి తీసుకొని మరణించడానికి గల కారణాలు ఏం కనిపిస్తున్నాయి, దీనికి సంబంధించి పూర్వపరాలు ఏంటి, పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇప్పటికే బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి కొద్దిమంది మత్తు కోసం ఈ మెడికల్ డ్రగ్స్ తీసుకొని అస్వస్థకు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొంతమంది మాత్రం అంటే బాడీని పెంచేందుకు, మరోవైపు శరీరాకృతిని పెంచేందుకు కూడా చాలా మంది డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ప్రస్తుతం పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో ఇప్పటికే మెడికల్ డ్రగ్స్ తీసుకొని ఇంటర్మీడియట్ విద్యార్థి అబ్దుల్ నజర్ అనేటువంటి వ్యక్తి మృత్యువాత పడడం జరిగింది. మరొక ఇద్దరు వాళ్ళు అస్వస్థ గురి కావడంతో స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఈ గతంలో కూడా బాలాపూర్ పరిసర ప్రాంతాల్లో ఇదే విధంగా ఈ యొక్క మెడికల్ డ్రగ్స్ తీసుకొని చాలా మంది ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మహమ్మద్ సోహెల్ అనేటువంటి వ్యక్తి ఓవర్డోస్ ఇంజెక్షన్ తీసుకొని ప్రాణాల మీదకి తెచ్చుకోవడం జరిగింది. అతనితో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు కూడా ఇతన్ని చూసి వాళ్ళు కూడా ఈ ఇంజెక్షన్స్ తీసుకొని శరీరాకృతి మారుతుంది, మరోవైపు మత్తులో ఉండొచ్చు, వాళ్ళు అనుకున్న విధంగా ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఈ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. కొద్దిమంది టాబ్లెట్ రూపంలో తీసుకుంటే మరికొద్ది మంది ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది. ఒకరైతే ఈ కేసులో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ ప్రవీణ్.